హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీ మ్యాంగోస్తో మ్యాంగో షీరా అయితే చేస్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 3 నుంచి 4 స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసి లో ఫ్లేమ్లో పెట్టి కాసిన్ని జీడిపప్పులు, కాసిన్ని బాదం పప్పులు వేసి లో ఫ్లేమ్లో వేగనీయాలండి. ఇట్లా కాస్త వేగింది అన్నప్పుడు కిస్మిస్లు కూడా వేసి లో ఫ్లేమ్లో అన్నీ ఒకే మాదిరిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగినాక ఒక దానిలోకి అయితే తీసి అదే ప్యాన్లో 1 కప్పు వరకు సూజీ రవ్వ అయితే వేసుకోవాలండి. అదే మనం ఉప్మా చేసుకుంటామే ఆ రవ్వనైతే లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా వేగనీయాలండి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా అయ్యే వరకు వేయించుకున్నాక 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పులు పాలైతే పోసుకోవాలి. కాచి చల్లార్చిన పాలై మాత్రమే వేసుకోవాలండి. పచ్చి పాలు మాత్రం వేసుకోవద్దండి. కాచి చల్లార్చిన పాలు 1 కప్పు రవ్వకి 3 కప్పుల పాలైతే సరిపోతుంది. లో ఫ్లేమ్లో చక్కగా కలుపుకుంటూ ఉండలు లేకుండా చక్కగా ముద్దగా అయ్యేంత వరకు ప్యాన్కి అంటుకోకుండా ఉండాలన్నమాట. ఈ విధంగా చక్కగా కన్సిస్టెన్సీ వచ్చాక మన స్వీట్నెస్ కోసం ఇప్పుడైతే పంచదార అయితే వేస్తున్నాము. 3/4 కప్పు వరకు పంచదారను అయితే వేస్తున్నాను నేనైతే. మీకు స్వీట్నెస్కి తగ్గట్టుగా మీరైతే వేసుకోండి. సో మనకి 1 కప్పు రవ్వకి 3/4 కప్పు అయితే సరిపోతుందండి. ఈ విధంగా దగ్గరగా అయిపోతుందండి. పంచదార కూడా వేసాక మొత్తం రవ్వకు పట్టి ఇప్పుడు 1 కప్ బాగా పండిన మ్యాంగో పల్ప్ అయితే వేసుకోవాలండి. వేసి బాగా కలిసేట్టు కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే చక్కగా రవ్వకు కూడాను ఈ మ్యాంగో ఫ్లేవర్ అంతా బాగా పట్టాలన్నమాట. ఇంకా మనకి ఇట్లా ప్యాన్కి అంటుకోకూడదండి. ఇట్లా అంటుకోకుండా చక్కగా ఈ విధంగా అయినాక కాస్త ఇలాచీ పౌడర్, అలానే వేయించి పక్కన పెట్టుకున్నాం కదా నట్స్, అవన్నీ వేసేయాలన్నమాట. వేసి ఓసారి కలిపేసుకొని మ్యాక్సిమం 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లోని ఇటు అటు కలుపుకొని కుక్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకొని ఇంకా పైన సాఫ్రాన్ కాస్త వేసేసి ఇంకా మనం టేస్ట్ చేసేయడమేనండి. చూసారా ఎంత సింపుల్గా టేస్టీగా మ్యాంగో షీరా అయితే రెడీ చేసాం. మీరైతే ట్రై చేసి ఎలా ఉందో లైక్ చేసి చెప్పండి.